శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారనే విషయం దాదాపు ఖాయమైంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం ఇప్పటికే కోర్టుకు అందించిన నివేదికలో కల్తీ జరిగినట్లు లిఖితపూర్వకంగా ఇచ్చిన నివేదికలో నెయ్యి లాంటి పదార్థంలో పాలు, పెరుగు అనేవి లేవని, కేవలం కెమికల్స్ ద్వారా తయారు చేశారని స్పష్టంగా ఉంది. దీంతో ఈ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం చేసిన మహాపాపం బయటపడింది. దీంతో చంద్రబాబు, పవన్ క్షమాపణ చెప్పాలంటూ కొత్త పాట పాడుతున్నారు. ఇష్యూ డైవర్ట్ చేసేందుకు మరో అడుగు ముందుకు వేసిన వైసీపీ నేతలు బూతులతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఇక సిట్ నివేదిక ప్రకారం అప్పుడు టీటీడీ ఈవోగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్పై కూటమి సర్కార్ బదిలీ వేటు వేసింది. ఆయనను వెంటనే జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇంతవరకు బాగానే ఉంది. మరి సింఘాల్ తర్వాత ఇన్ఛార్జ్ ఈవోగా పనిచేసిన జవహర్ రెడ్డిని కూటమి సర్కార్ మర్చిపోయిందా? ఇప్పుడు ఇదే ప్రశ్న సచివాలయ వర్గాలతో పాటు టీటీడీ ఉద్యోగుల్లో కూడా బాగా వినిపిస్తోంది. జవహర్ రెడ్డి ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి. చంద్రబాబు పాలనలో కూడా కీలక స్థానాల్లోనే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అంతా తానే అయ్యి చక్రం తిప్పారు. జవహర్ రెడ్డి మనిషి మాత్రమే టీడీపీలో పనిచేసేదని, మనసు మాత్రం జగన్ చుట్టూ ఉంటుందనే విమర్శలు ఆయన సన్నిహితులు చేశారు. నిజానికి జవహర్ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడంపై అప్పట్లో లోకేష్ వివరణ ఇచ్చారనేది నాటి ప్రభుత్వ పెద్దల మాట. రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కావాలంటే జవహర్ రెడ్డికి ప్రాధాన్యత పోస్ట్ ఇవ్వాలనే డిమాండ్ బాగా వినిపించిందని, అందుకే ఇవ్వాల్సి వచ్చిందని లోకేష్ తన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించినట్లు సమాచారం. అదేవిధంగా అజయ్ కల్లం రెడ్డిని కూడా ఆర్థిక శాఖ అధిపతి పోస్టుతో పాటు అత్యంత ప్రాధాన్యత గల రెవెన్యూ శాఖ పరిధిలో ఉండే ఎక్సైజ్, కమర్షియల్, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టులో కూడా అజయ్ కల్లం రెడ్డిని చంద్రబాబు స్వయంగా నియమించారు. ఇదేంటి సార్, ఒక ఐఏఎస్ అధికారికి ఇన్ని పోస్టులు ఎందుకు అని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి చంద్రబాబును ప్రశ్నిస్తే, మాకు రెడ్డి ఓట్లు పడాలంటే వారికి మంచి పోస్టులు ఇవ్వటం తప్పనిసరి అని వ్యాఖ్యానించారట. అటు జవహర్ రెడ్డికి, ఇటు అజయ్ కల్లం రెడ్డికి ప్రాధాన్యత పోస్టులు ఇచ్చినా కూడా 2019 ఎన్నికల్లో 95% పైగా రెడ్డి కులం ఓటర్లు జగన్మోహన్ రెడ్డికే ఓట్లు వేసినట్లు ఆ తర్వాతే బయటపడింది. రెడ్డి అధికారులకు ప్రాధాన్యత పోస్టులు ఇస్తే రెడ్డి కులం ఓట్లు, దళిత అధికారులకు మంచి పోస్టులు ఇస్తే దళిత ఓట్లు పడతాయని గుడ్డిగా నమ్మిన చంద్రబాబుకు బలమైన షాక్లే తగిలాయి. ఇక ఇప్పుడు కల్తీ నెయ్యి కుంభకోణంలో టీటీడీ ఈవో పోస్టు నుండి సింఘాల్ను బదిలీతో కూటమి ప్రభుత్వం చేతులు దులుపుకుంటున్నట్లుగా ఉంది. కానీ అప్పట్లో సింఘాల్ తర్వాత ఇన్ఛార్జ్ ఈవోగా జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో రిటైర్డ్ అయ్యారు. జవహర్ రెడ్డిని అటు సిట్ అధికారులు, ఇటు ప్రభుత్వ పెద్దలు కూడా మర్చిపోయినట్లున్నారు. గతంలో 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వంలో జవహర్ రెడ్డి కీలకమైన పంచాయతీరాజ్ శాఖ అధిపతిగా 5 ఏళ్లు బాధ్యతలు నిర్వహించారు. దీని వెనుక చంద్రబాబు ఆశీస్సులతో పాటు అప్పటి మంత్రి లోకేష్ అభయం లేకుండా సాధ్యమా అనే మాట బాగా వినిపిస్తోంది. గ్రామీణ అభివృద్ధి శాఖను కూడా చంద్రబాబు పైన లోకేష్ ఒత్తిడి తెచ్చి ఇప్పించారని అప్పట్లో మీడియాలో కథనాలొచ్చాయి కూడా. అందుకే ఇప్పుడు జవహర్ రెడ్డి మీద ఈగ కూడా వాలడం లేదనే మాట సచివాలయ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. అప్పట్లో కల్తీ నెయ్యి సరఫరా జరుగుతుందని ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్న జవహర్ రెడ్డికి తెలియకుండా ఉంటుందా? తిరుమలలోనే ఉన్న జవహర్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్న తర్వాత లడ్డూ ప్రసాదం తినే ఉంటారు కదా. అలాగే లడ్డూ నాణ్యతపై ఫిర్యాదులు వచ్చాయి కదా. లడ్డూ తిన్నప్పుడు జవహర్ రెడ్డికి రుచి తెలియలేదా? జవహర్ రెడ్డికి ఎలాంటి అనుమానం కలగలేదా? ఏది ఏమైనా టీటీడీ మాజీ ఇన్ఛార్జ్ ఈవో, రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి విషయంలో అటు సిట్ అధికారులు సరైన రీతిలో విచారించాల్సి ఉన్నా కూడా ఏమాత్రం పట్టించుకోవటం లేదు అనే మాట బాగా వినిపిస్తోంది. సీఎం చంద్రబాబు కూడా జవహర్ రెడ్డిపై దృష్టి పెట్టలేదన్నది వాస్తవం అని సీనియర్ ఐఏఎస్ అధికారులు చెప్తున్నమాట. మరి చంద్రబాబు ఇప్పటికైనా ఆ దిశగా చర్యలు తీసుకుంటారా?